దేశాన్ని మనం ఊహించలేము. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సదస్సుని మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎస్సీ ఉద్యోగులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. అందరికీ జయమండి. మరి మన మిత్రులు అంబేద్కరీలు భీమసేన్ వారు కమిటీ వారికి ముందుగా మా ధన్యవాదాలు. మరి మొన్నే అంబేద్కర్ భవన్లో పోస్ట్ పోలీస్కి రావాలని ఇన్విటేషన్ ఇచ్చారు అసోసియేషన్కి. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు అటెండ్ అవ్వలేకపోయాం. మీరు మాకు ఎంతో సంతోషం. ఈవేళ అసోసియేషన్ ఆఫీస్కి వచ్చి ఈ ఆఫీస్లో ఈ గోడ పత్రికను ఆవిష్కరించడం అనేది చాలా మేము వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మరి ముందుగా అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మా తమ్ముడు రవి, చిన్నారావు గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు. మరి అంబేద్కరిజం అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగం అంటేనే అంబేద్కరిజం. రాజ్యాంగాన్ని ఎప్పుడైతే కోల్పోతామో అంబేద్కరిజం కూడా ఆటోమేటిక్గా కోల్పోయినట్లే. కానీ రాజ్యాంగ హక్కులు కానీ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతుంది సదస్సుకి. ప్రొఫెసర్ కంచి ఐలయ్య గారు అంటే ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్, ఇంటర్నేషనల్ స్పీకర్. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల గురించి ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. కులతత్వం మీద, మతత్వం మీద ఎన్నో రకాలుగా సెంటర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు తన స్పీచెస్ ద్వారా, తన బుక్స్ ద్వారా ఎంతో సాహిత్యాన్ని ఆయన డెవలప్ చేశారు అంబేద్కరిజం మీద. మరి రెండో వ్యక్తి బైరి నరేష్, ఆయన కూడా ఇప్పటి నుంచో కూడా మన లాస్ట్ టైం ఢిల్లీలో కూడా ఒక ధర్నా బైరి నరేష్ గారి ఆధ్వర్యంలో ఒక ధర్నా కూడా జరిగింది. మరి అంతకంటే ముఖ్యంగా మన సిస్టర్ సమానరాలు, అంటే మన చెల్లి సమానరాలైన తులసి చంద్ర గారు. మరి తులసి చంద్ర గారు ఆవిడ వీడియోలు చూస్తుంటే మనకి ఎంటుకలు నెక్కిపూడుస్తుంది. ఎందుకంటే అంబేద్కరిజం గురించి కానీ, లేకపోతే మనకు జరుగుతున్న సమాజంలో అట్రాసిటీస్ మీద కానీ ఆవిడ ప్రతిసారి కూడా ప్రతి ఇన్సిడెంట్ మీద మరి వీడియో చూస్తుంటే మరి ఆవిడ ఎప్పుడు తెలుసుకోవాలనే తాపత్రయంలో నేను ఎంతో ఆవేదనగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తాం, హైదరాబాద్ ఆవిడ కలుద్దాం అనుకున్నాను. మరి మన అదృష్టం కొలిది మరి ఇప్పుడే సార్ చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు, మరి ఉదయం పూట స్టీల్ ప్లాంట్కి రవిచంద్ర గారు ఆల్రెడీ ఇన్వైట్ చేశారని తెలిసింది. మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రోగ్రాం కానీ, మధ్యాహ్నం నుంచి అక్కడ వైజాగ్లో జరిగే ప్రోగ్రాం కానీ మా అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం.